తన మధుర గానంతో విజయవాడ నగరంలో ఓ పబ్లో పాడుతుంది. అక్కడికి వచ్చేవారిని తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకుని వల విసురుతుంది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు, వారికి తెలియకుండా మరొకరు, మొత్తం అరడజను మందిని ఈ కిలాడి సింగర్ పెళ్లిళ్ళు చేసుకుంది. పబ్లో జరిగిన ఓ గొడవ విషయంపై పోలీసులను ఆశ్రయించి అడ్డంగా బుక్ అయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతారు. రాజ్ కుమార్, ఎలా దొరికింది, అసలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆరుగురిని పెళ్లి చేసుకుందంటున్నారు. ఇప్పుడు ఆరుగురు భర్తలు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? విజయవాడకు సంబంధించి కూడా కిలాడి లేడీ అంశం ప్రధానంగా పోలీసులు విచారణలో బయటపడింది. ఒక కేసు అంశంలో ప్రధానంగా ఆవిడ సింగనగర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను విచారించినటువంటి నేపథ్యంలో ఈవిడది ఉన్నటువంటి తప్పు అంతా కూడా బయటపడింది. దాదాపుగా ఇవ ఆరుగురిని పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలిసింది. ఆరుగురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కూడా తెలుస్తుంది. తాజాగా జూన్ నెలలోనే ఇద్దరిని వివాహం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. జూన్ 5 ఒకరిని, జూన్ 27న మరొకరిని పెళ్లి చేసుకున్నట్లు కూడా ఈ మాయలేడీకి సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా పోలీసులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఏదైతే పబ్ లో సింగర్ గా పనిచేస్తున్నటువంటి ఈ మహిళ దాదాపుగా వచ్చిన వారందరితో కూడా డబ్బు ఉన్నటువంటి ఆ వ్యక్తులందరితో కూడా పరిచయం పెంచుకోవడం, ఆ వ్యక్తులతో దాదాపుగా వచ్చిన వారందరితో కూడా ప్రేమ కబురు చెప్పి తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు, అదేవిధంగా ఒంటరిగా ఉన్నట్లు వారిని కూడా నమ్మించి వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఒక కేసు అంశంలో ప్రధానంగా సింగనగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి మహిళ విషయాలన్నీ కూడా పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒకసారి ఈ విషయాలన్నీ కూడా పోలీసులందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. అంటే ఈ మహిళా అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే దాదాపు ఈ ఆరుగురు ఎవరైతే ఉన్నారో వారందరి ఆచూకీ కూడా తీసుకుని విచారణ అయితే చేస్తా ఉన్నారు. ఈ ఆరుగురి దగ్గర నుంచి కూడా సమాచారం అంతా కూడా రాబడుతున్నారు. ఈ మహిళ ఎవరు, ఏంటి వివరాలన్నీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులందరూ కూడా న్యాయం చేయాలని వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఏ విధంగా పోలీసులు ఈ కేసుని ఏ విధంగా తీసుకెళ్ళి వారందరూ కూడా ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.